హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు వచ్చి మనం డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఈ బొమ్మ చూశారు కదా, అసలు దేంటి దీని అర్థం ఏంటి, అసలు ఏంటో చూద్దాం. ద ప్లాంటింగ్ ఆఫ్ ఏ ట్రీ ఆఫ్ లిబర్టీ ఇన్ జ్యూబ్రుకెన్ జర్మనీ అనమాట. ఎక్కడంటే ఆ ఊరు అనమాట. ఈ ఊరు పేరు ఏంటంటే జ్యూబర్కెన్ జర్మనీలో ఒక ట్రీ టైప్ అనేది ఒక ప్లాంట్ చేశారు. ఏంటి దాని అర్థం అంటే ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ కలర్ ప్రింట్ బై ద జర్మన్ పెయింటర్ అనమాట. ఎవరంటే ఆ జర్మన్ పెయింటర్ కార్ల్ కాస్పర్ అనమాట. ఫ్రిడ్జ్ ఈజ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ Zweibrücken by the French armies. French soldiers, recognizable by their blue, white, and red uniforms, have been portrayed as oppressors as they seize a peasant's cart left and harass some young women and force a peasant down to his knees. అంటే ఏంటి అసలు ఈ కలర్ ప్రింట్లు ఏం చూపిస్తుందంటే అక్కడ బై ద ఫ్రెంచ్ సోల్జర్స్, అక్కడ ఫ్రెంచ్ సోల్జర్స్ రికగ్నైజ్ బై దర్ బ్లూ వైట్ వేసి ఉన్నారనమాట. ఎవరు? ఈ ఫ్రెంచ్ సోల్జర్స్ అనమాట. వీళ్ళు బ్లూ వైట్ వేసి ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళు ఫ్రెంచ్ సోల్జర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్రెసర్ అనమాట. అంటే ఏంటి? అణిచివేస్తున్నారు. టు సీజ్ ఏ పీజెంట్స్ అనమాట. లెఫ్ట్ని పీజెంట్స్ని అణిచివేస్తున్నారు. చూడండి, పీజెంట్స్ని అంటే కొట్టడం, దించేసి అణిచివేస్తున్నారు. అలాగే హరాస్ సమ్ యంగ్ ఉమెన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళనైతే హరాస్ చేస్తున్నారు. అలాగే ఫార్మర్స్, ఎవరైతే పీజెంట్స్ ఉన్నారో ఫార్మర్స్ వాళ్ళందరినీ కూడా మోకాలు వేయమని చెప్పి అంటున్నారు అనమాట. అసలు ఏంటి అంటే ఇది ట్రీ ఆఫ్ లిబర్టీ అనమాట. ట్రీ ఆఫ్ లిబర్టీ క్యారీస్ ఎ జర్మన్ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇట్స్ టేక్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఫ్రమ్ అజ్. అంటే ఏంటి? జర్మన్ ఇన్స్క్రిప్షన్లో రాసున్నారనమాట. ఏం రాసున్నారంటే టేక్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఫ్రమ్ అజ్, అంటే మా నుంచి ఫ్రీడము అలాగే ఈక్వాలిటీ అన్నీ కూడా తీసుకున్నారు అని చెప్పి ఇది రాసున్నారనమాట. అది దీని యొక్క అర్థం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ దాని యొక్క అర్థం అనమాట. అయితే నెక్స్ట్ వచ్చి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ డేట్స్. 1797లో నెపోలియన్ అనేవాడు ఇన్వేడ్ ఇటలీ. అలాగే నెపోలియన్ వార్స్ బిగిన్ అనమాట. ఎప్పుడంటే ఏ డేట్ నుంచి అంటే 1797 అనమాట. నెపోలియన్ అనేవారు ఇటలీకి వచ్చాడు. అలాగే అప్పటి నుంచి వార్ అనేది బిగిన్ అయింది. అలాగే 1814 to 1815 ఏంటంటే ఫాల్ ఆఫ్ నెపోలియన్, ద వీనా పీస్ సెటిల్మెంట్ అనమాట. అంటే నెపోలియన్ అప్పటి నుంచి నెపోలియన్ యొక్క అధికారము, రూలింగ్ ఇదంతా కూడా తగ్గిపోయిందనమాట టు ద వియన్నా పీస్ సెటిల్మెంట్తో. అలాగే 1821 గ్రీక్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బిగిన్. 1821 నుంచి గ్రీక్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనేది మీకు బిగిన్ అయ్యింది. అలాగే 1848 రెవల్యూషన్స్ ఇన్ యూరోప్, ఆర్టిసన్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, అందరు పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రెవల్యూషన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. యూరోప్ మొత్తం కూడా. ఎప్పటి నుంచి అంటే 1848. ఈ డేట్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ డేట్స్ మీకు గుర్తుంటే ఇది కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. అంటే 1797 నుంచి నెపోలియన్ అనేవాడు ఎక్కడ ఇన్వైట్ అయ్యాడు? నెపోలియన్ అనేవాడు ఇటలీకి ఇన్వైట్ చేశాడు. అప్పటి నుంచి వార్స్ అనేది బిగిన్ అయ్యాయి. అలాగే 1814 to 1815 ఫాల్ ఆఫ్ నెపోలియన్, ద వియన్నా పీస్ సెటిల్మెంట్ అనమాట. అలాగే 1821 గ్రీక్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బిగిన్ అనమాట. అప్పటి నుంచి గ్రీక్ యొక్క ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అంటే పోరాటం అంతా కూడా అప్పటి నుంచి బిగిన్ అయ్యింది. అలాగే 1848 నుంచి ఏమైంది? పీజెంట్స్ వీళ్ళంతా కూడా పీజెంట్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, ఆర్టిసన్స్ అంతా కూడా రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడ? యూరోప్. అలాగే 1859 to 1807 యూనిఫికేషన్ ఇటలీ అనేది జరిగింది. అలాగే 1866 to 1871 అనేది యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అని చెప్పి జరిగిందనమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ దట్ రూల్డ్ ఓవర్, అంటే అప్పటి నుంచి ఆ డేట్స్ అనేవి బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏమైందంటే టుడే అంటే అప్పుడు జర్మనీ, ఇటలీ అండ్ స్విట్జర్లాండ్ ఏమైందంటే డివైడెడ్ ఇంటూ కింగ్డమ్స్ అనమాట. అంటే ఏంటి? జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్స్లో మనం అయితే ఎలాగైతే కింగ్డమ్స్గా డివైడ్ అయ్యో అక్కడ ఆ కంట్రీస్లో అలా కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయారు అనమాట. అర్థమైందా? అయితే ఆ రూలర్స్ అందరు దేర్ అటానమస్ టెరిటరీస్. అంటే ఏంటి? వాళ్ళు ఏ స్టేట్ అంటే జర్మనీ ఒక కంట్రీలో ఏ స్టేట్కి వాళ్ళు
ఇండివిజువల్గా రూల్ చేసుకునేవారు అనమాట. అర్థమైందా? అలాగే ఈస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్ ఏమైంది, వేర్ అండర్ అటానమస్ టెరిటరీస్ అనమాట. అటానమస్ టెరిటరీస్, అలాగే ఆటోక్రటిక్ మోనార్కీస్. అంటే మోనార్కీస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళు ఏం చెప్తే మనం అదే ఫాలో అవ్వాలి. వాళ్ళకి మోనార్కీస్, ఆటోక్రటిక్ మోనార్కీ అనేది జరిగేదనమాట అక్కడ. ఆఫన్ దే ఈవెన్ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ బిలాంగ్ టు డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ అనమాట. ద హాబ్స్బర్గ్ ఎంపైర్ దట్ రూల్డ్ ఓవర్. అలాగే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ఎంపైర్ అనమాట. అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక కంట్రీ అనేది ఎలా డివైడ్ అయిపోయింది, కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయింది. ఆ కింగ్డమ్స్కి రూల్ చేస్తారు. అలాగే హాబ్స్బర్గ్ ఎంపైర్ దట్ రూల్డ్ ఓవర్. ఈ హాబ్స్బర్గ్ ఎంపైర్ అనేది రూల్డ్ ఓవర్ ఎవరు రూల్ చేశారంటే ఆస్ట్రియా అనేది, ఆస్ట్రియాకి హంగరీ, ఇప్పుడు ఇవి కంట్రీస్ అనమాట. ఆస్ట్రియా అండ్ హంగరీ అనమాట. అర్థమవుతుంది? ఆస్ట్రియా అండ్ హంగరీ ప్రెజెంట్ ఇవి ఏంటంటే కంట్రీస్ అనమాట. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ ఇట్ ఇంక్లూడెడ్ ద ఆల్పైన్ రీజన్స్ ఆఫ్ ట్రయల్ ఆస్ట్రియన్స్ యాజ్ వెల్ as వేర్ ద అరిస్టోక్రసీ వాజ్ ప్రిడామినెంట్లీ జర్మన్ స్పీకింగ్. ఇట్ ఆల్సో ఇంక్లూడెడ్ ద అంటే అరిస్టోక్రసీ వాజ్ ప్రిడామినెంట్లీ ఎక్కువగా ఏంటంటే ఈ జర్మన్ స్పీకింగ్, జర్మన్ ఎవరైతే ఎక్కువ మాట్లాడారో, అలాగే జర్మన్ ఎక్కువ ఎవరైతే మాట్లాడుతున్నారో, అలాగే జర్మనీతో పాటు ఇటాలియన్ స్పీకింగ్ ప్రొవిన్సెస్ ఆఫ్ లొంబార్డీ అండ్ వెనిసియా. అలాగే హంగరీలో ఆఫ్ ద పాపులేషన్ స్పోక్ అనమాట. ఎక్కువగా ఏం మాట్లాడతారంటే మగ్యార్ అనే ఒక లాంగ్వేజ్ అనమాట. ఈ లాంగ్వేజ్ అనేది ఆఫ్ ద హంగరీ పీపుల్ అనేవాళ్ళు మాట్లాడతారనమాట. అర్థమైందా? వైల్ ద ఆఫ్ స్పోక్ ఏ వెరైటీ ఆఫ్ డైలాక్ట్స్ ఇన్ గలేషియా. ద అరిస్టోక్రటీ స్పోక్ పాలిష్ అంటే గలేషి అనే ఒక ఊర్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారంటే పాలిష్ అనమాట. అంటే పాలిష్ అనే లాంగ్వేజ్ అనమాట. ఇలాగ ఏంటంటే డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో ఫైనల్లీ ద డిఫరెన్సెస్ డిడ్ నాట్ ఈజీలీ ప్రొవైడ్ సెన్స్ ఆఫ్ పొలిటికల్ యూనిటీ. ద ఓన్లీ టై బైండింగ్ దస్ దీస్ డైవర్స్ గ్రూప్ టుగెదర్ వాజ్ ఏ కామన్ ఎలిజియన్స్ టు ద ఎంపైర్. అంటే ఏంటి, ఒక ఎంపైర్లో ఒక్కొక్క వాళ్ళు మాట్లాడుతున్నారు. హంగేరీ వాళ్ళు ఈ మగ్యార్ అని మాట్లాడుతున్నారు. అలాగే గెలిషి అంటే ఏంటి, ఒక్కొక్క కింగ్డంలో ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు అనమాట. అండ్ వాళ్ళ లాంగ్వేజ్. కానీ ఇక్కడ ఏంటి, దీస్ డైవర్స్ గ్రూప్ టుగెదర్ వాజ్ ఏ కామన్ ఎలిజెన్స్ టు ద ఎంపైర్. కానీ ఎంపైర్ అంతా కూడా వీళ్ళని కామన్గా చూస్తున్నారు అనమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ అంటే ఒక కామన్ లాంగ్వేజ్ ఇది పెట్టడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ బై కామన్ దే ఓన్డ్ ఎస్టేట్స్ ఇన్ కంట్రీ సైడ్ అండ్ ఆల్సో టౌన్ హౌసెస్. దే స్పోక్ ఫ్రెంచ్ ఫర్ పర్పస్ ఆఫ్ డిప్లొమసీ అండ్ ఇన్ హై సొసైటీ. అంటే ఫ్రెంచ్ అనేది కూడా యూజ్ చేసేవారు ఎప్పుడు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏవైతే డిప్లొమసీ ఈ మీటింగ్స్ ఉంటాయో దాంట్లో ఎక్కువగా ఏది యూజ్ చేసేవారు అంటే ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసేవారు. అలాగే ఇన్ హై సొసైటీ అంటే డిప్లొమసీ పర్పస్, అలాగే హై సొసైటీలో ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసేవారు అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చి ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాజ్ మేడ్ ఆఫ్ పెజెంట్రీ. ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కువ ఏంటంటే పెజెంట్ అంటే ఏంటి, ఎక్కువగా ఫార్మర్స్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరికి ఎక్కువ బిలాంగ్స్ టు ద పాపులేషన్ అనమాట. ఓకేనా? ఇన్ వెస్టర్న్ అండ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ యూరోప్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ మెంట్ ద గ్రోత్ ఆఫ్ టౌన్స్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కమర్షియల్ క్లాసెస్ హూజ్ ఎగ్జిస్టెన్స్ వాజ్ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ ఫర్ ద మార్కెట్. అంటే ఎక్కువగా ఈ వెస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్లో ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది గ్రోత్ అనేది ఎక్కువగా జరిగిందనమాట. అంటే ఏంటి, గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్కువ జరగడం వల్ల టౌన్స్ అనేవి ఇవన్నీ కూడా బాగా పెరిగాయి అనమాట. అలాగే కమర్షియల్ క్లాసెస్ అంటే కమర్షియల్ పీపుల్ కూడా బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మార్కెట్ అక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? అయితే నెక్స్ట్ చూడండి, ఇండస్ట్రియలైజేషన్ బిగిన్ ఇన్ ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్ ఈ ఇండస్ట్రియలైజేషన్ బిగిన్ అనేది ఎప్పుడు అయ్యిందంటే ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 18th century. అంటే 18th century సెకండ్ హాఫ్లో మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇంగ్లాండ్లో బిగిన్ అయింది. బట్ ఇన్ ఫ్రాన్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద జర్మనీ ఇట్ అక్కర్డ్ ఓన్లీ డ్యూరింగ్ ద 19th century. కానీ ఫ్రాన్స్ అలాగే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద జర్మనీ అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 19th century. కానీ ఇంగ్లాండ్లో ఎప్పుడంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 18th century అనమాట. ఓకేనా? అప్పుడు అనేది వీళ్ళకి ఏంటంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది బిగిన్ అయ్యిందనమాట. ఇన్ ఇట్ వేక్ న్యూ సోషల్ గ్రూప్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఏ వర్కింగ్ క్లాస్ పాపులేషన్ అండ్ మిడిల్ క్లాస్ మేడప్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్. అయితే ఏమైంది, వర్కింగ్ క్లాస్ పాపులేషన్ కొంతమంది, అలాగే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళంతా కూడా అయ్యారనమాట. అర్థమవుతుందా?
అది ఐడియాస్ ఆఫ్ నేషనల్ యూనిటీ ఇన్ ఎర్లీ 19th century యూరోప్ వర్ క్లోజ్లీ అలైడ్ టు ద ఐడియాలజీ ఆఫ్ లిబరలిజం. అంటే మెయిన్గా ఇప్పుడు ఈ లెసన్ అంతా కూడా ఒకటే, మొత్తం కూడా చెప్పేది ఏంటంటే లిబరలిజం అంటే మాకు ఫ్రీడమ్ అని చెప్పి అర్థం అనమాట. మాకంతా కూడా లిబరలిజం కావాలి, ఫ్రీడమ్ కావాలి అని చెప్పి అర్థమైందా. మీనింగ్ ఫ్రీ అంటే ఈ లిబరలిజం అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే లాటిన్ వర్డ్ నుంచి ఏమంటారంటే లిబర్ మీనింగ్ ఏంటంటే ఫ్రీ అనమాట. అర్థమైందా. ఈ ఫ్రీ అంటే మాకు ఒక ఫ్రీడమ్ కావాలి అని చెప్పి. సో లిబరలిజం స్టూడ్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ ది ఇండివిజువల్, ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బిఫోర్ లా. అందరూ కూడా చట్టం ముందు సమానులే. పొలిటికల్లీ ఇట్ emphasized the concept of government by consent. Since the French Revolution, liberalism had stood for the end of autocracy and clerical privileges. A constitutional representative government through parliament. 19th century liberals also stressed the inviolability of private property. అంటే ఏంటి, ఈ లిబరలిజం ఫైనల్గా ఎండ్ ఆఫ్ ఆటోక్రసీ అండ్ మోనార్కీ రూలింగ్. అంటే ఈ లిబరలిజం కానీ వస్తే ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ఆటోక్రసీ అలాగే మోనార్కీ రూలింగ్ ఇదంతా కూడా ఎండ్ అయిపోయి మనకుంటూ అలాగే క్లెరికల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి, ఎవరైతే క్లెర్జీస్ వీళ్ళు ఉంటారో వాళ్ళకంటూ స్పెషల్ ప్రివిలేజెస్ అన్నీ కూడా అంతమైపోయి కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ వస్తుంది ట్రూ పార్లమెంట్ అని చెప్పి అర్థం అనమాట. అర్థమైందా. అయితే ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా డిడ్ నాట్ నెసరీ స్టాండ్ ఫర్ యూనివర్సల్ సఫ్రేజెస్ అనమాట. అంటే ఏంటి యూనివర్సల్ సఫ్రేజెస్ అంటే అక్కడ ఈక్వాలిటీ సఫ్రేజ్ అంటే రైట్ టు ఓట్ అనేది అందరికీ ఉండేది కాదనమాట. రైట్ టు ఓట్ అనేది ఏంటి, అందరికీ కూడా ఉండేది కాదనమాట. అంటే ఈ రైట్ టు ఓట్ అనేది కూడా కొంతమందికే ఇచ్చేవారు అనమాట. టు గెట్ ఎలక్టెడ్ వాజ్ గ్రాంటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు ప్రాపర్టీ ఓనింగ్ మన. ఎవరికైతే ఎక్కువగా ఈ రైట్ టు ఓట్ అనేది ప్రాపర్టీ అంటే ఎక్కువగా ఎవరికి ఆస్తులు ఉంటాయో వాళ్ళకి ఓట్ అనేది ఇచ్చారనమాట. అలాగే అంటే ఈ ఓటింగ్ రైట్స్ అని ఎవరెవరికి తీస్తారంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో వాళ్ళ దగ్గర అంటే పేదవాళ్ళకి తీస్తారు. అలాగే ఉమెన్ కూడా ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దీస్ పొలిటికల్ రైట్స్ అంటే ఉమెన్ కూడా ఈ పొలిటికల్ రైట్స్ అనేవి ఎక్స్క్లూడ్ తీస్తారు అనమాట. ఏంటి తీసేశారు. అయితే అండర్ ద జాకోబిన్స్ టైంలో ఏమైంది, జాకోబిన్స్ రూల్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఈయన ఇచ్చాడు రైట్ టు ఓట్ ఇచ్చాడు. కానీ ఎవరికి ఇచ్చాడు, ఆల్ అడల్ట్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. కానీ వన్స్ నెపోలియన్ వచ్చిన తర్వాత ఏమైందంటే నెపోలియన్ కోడ్ మీకు ఆల్రెడీ చెప్పాను 1804 సివిల్ కోడ్ నెపోలియన్ కోడ్ అని వచ్చాక ఏంటి సర్ఫరేజ్ అనేది ఇవ్వడం, అలాగే ఉమెన్ కూడా మైనారిటీ స్టేటస్ అప్పుడు ఉండేది, వాళ్ళకి కూడా ఒక ఫ్రీడమ్ అంటూ ఇవ్వడం అంతా కూడా మన నెపోలియన్ గారు చేశారనమాట. అర్థమవుతుందా. సో ఇదనమాట. నెక్స్ట్ అలాగే ద ఎకనామిక్స్ పీరియడ్ ఏంటి, నెపోలియన్ వచ్చాక ఏంటి, లిబరలిజం స్టూడ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మార్కెట్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ అంటే ఏంటి ఎక్కువగా ట్యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా నెపోలియన్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసాడు అనమాట. అయితే నెపోలియన్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అనేవి కూడా తీసుకొచ్చారనమాట. అదేవిధంగా అయితే కౌంట్లెస్ స్మాల్ ప్రిన్సిపల్స్ కన్ఫర్ట్ 39 స్టేట్స్ ఈచ్ ఆఫ్ దీస్. అయితే వచ్చిన తర్వాత 39 స్టేట్స్ ఉండేవి. 39 స్టేట్స్లో ఏంటంటే అప్పుడు అంతా కామన్గా ఉండేది అనమాట. అంటే అందరికీ ఆ 39 స్టేట్స్ ఒకటే. కానీ ఇప్పుడు ఎలాగైంది, ఆ 39 స్టేట్స్ ఇట్స్ ఓన్ కరెన్సీ అలాగే ఓన్ యొక్క వెయిట్స్ మెజర్స్ అన్నీ కూడా చేయడం అనేది జరిగిందనమాట. అలాగే హామ్స్బర్గ్ టు న్యూరంబర్గ్ టు సెల్ ఈస్ గూడ్స్ వుడ్ హ్యావ్ గెట్ టు పాస్ త్రూ 11 కస్టమ్ బ్యారియర్స్. అంటే ఏంటి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, సపోజ్ ఎగ్జామ్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఏంటిది హామ్బర్గ్ టు న్యూరంబర్గ్కి ఏదైనా మనం ప్రోడక్ట్ని సెల్ చేయాలనుకుంటే దానికి మొత్తం 11 కస్టమ్ బ్యారియర్స్. అంటే ఏంటి, ఇంకో ఊరు వెళ్ళింది అనుకోండి అక్కడ ఒక కస్టమ్ అంటే అక్కడ ఒక మనీ పే చేయాలి, ఇంకో ఊరు వెళ్ళింది అనుకోండి అక్కడ ఇంకో మనీ పే చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు ఏంటంటే లాస్ అనేది అవుతుంది అనమాట. ఇలాగ ఏంటి ఒక్కొక్క స్టేటు రీజన్ ఏం చేశారో ఒక్కొక్కగా ఇలాగ పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్
అయితే సచ్ కండిషన్స్ వర్ వ్యూడ్ యాజ్ ఆబ్స్టకల్స్ టు ఎకనామిక్ ఎక్స్చేంజ్ అండ్ గ్రోత్ బై న్యూ కమర్షియల్ క్లాసెస్ హూ ఆర్గ్యూడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ ఎకనామిక్ టెరిటరీ allowing the unhindered movement of goods, people and capital. In 1834 a customs union formed at the initiative of ప్రషియా. అంటే ఏంటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి అడుగుతాడు. ఏంటి, 1834లో కస్టమ్స్ యూనియన్ అంటే ఒక యూనియన్ అనేది ఫామ్ అయింది. ఏంటి, ఎప్పుడు 1834 ఆర్ జోల్ వీరిన్ అంటారు అనమాట. కస్టమ్స్ యూనియన్నే జోల్ వీరిన్ అని చెప్పి అంటారు. అట్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ఎవరంటే ప్రషియా జాయిన్డ్ బై ద మోస్ట్ ఆఫ్ ద జర్మన్ స్టేట్స్ ఏవి ఉన్నాయో అన్నీ కూడా జాయిన్ అయ్యాయి. అలాగే ద యూనియన్ అబాలిష్డ్ టారిఫ్ బ్యారియర్స్ అండ్ రెడ్యూస్డ్ ద నంబర్ ఆఫ్ కరెన్సీస్ ఫ్రమ్ ఓవర్ 30 to 2. అంటే ద యూనియన్ ఫామ్ అయిన తర్వాత 1834లో ఏం చేశారంటే టారిఫ్ బ్యారియర్స్ని అన్నీ తీసేశారు. అలాగే కరెన్సీస్ అనేవి కూడా రెడ్యూస్ చేశారు. ద క్రియేషన్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్ ఫర్దర్ stimulated mobility, harassing economic interest to national unification. A wave of economic nationalism strengthened the wider nationalist sentiments growing at the time అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వచ్చి ద డిఫీట్ ఆఫ్ నెపోలియన్. ఎప్పుడైతే నెపోలియన్ ఓడిపోయారో ఇన్ 1915 యూరోపియన్ గవర్నమెంట్స్ వర్ డ్రివెన్ బై ఎ స్పిరిట్ ఆఫ్ కన్జర్వేటిజం. అయితే నెపోలియన్ ఎప్పుడు 1815లో ఓడిపోతారో యూరోపియన్ గవర్నమెంట్స్ ఏం చేసాయి, బై ఎ స్పిరిట్ ఆఫ్ కన్జర్వేటిజం అంటే ఏంటి, దే బిలీవ్ దట్ ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్టేట్ అండ్ సొసైటీ లైక్ ద మోనార్కీ, చర్చ్ అండ్ ఫ్యామిలీ షుడ్ బి ప్రిజర్వ్డ్. అంటే ఏంటి, అవి కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేయాలని చూసారనమాట. ఎప్పుడు నెపోలియన్ ఓడిపోయిన తర్వాత ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో సొసైటీ లైక్ మోనార్కీ, అలాగే చర్చ్, సోషల్ హైరార్కీస్ అవన్నీ కూడా తీసుకురావాలని చెప్పి మళ్ళీ కూడా వీళ్ళందరూ కూడా ప్రయత్నించారంట. అయితే మోస్ట్ కన్జర్వేటివ్స్ అంటే అవన్నీ కూడా ఉంచాలి, భద్రంగా అమలుపరచాలి అని చెప్పి మోస్ట్ కన్జర్వేటివ్స్ హౌఎవర్ డిడ్ నాట్ purpose a return to the society of pre-revolutionary days. Rather, they realized from the changes initiated by Napoleon that modernization could in fact strengthen traditional institutions like the monarchy అనమాట. అంటే ఏంటి, నెపోలియన్ ఎప్పుడైతే చనిపోయారో మళ్ళీ ఈ మోనార్కీ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడం అనేది జరిగింది. ఇన్ 1815 రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ అనమాట. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద యూరోపియన్ పవర్స్ బ్రిటన్, రష్యా, ప్రషియా అండ్ ఆస్ట్రియా హూ హ్యాడ్ కలెక్టివ్లీ డిఫీటెడ్ నెపోలియన్ అనమాట. అంటే 1815 నెపోలియన్ ఓడించింది ఎవరంటే యూరోపియన్, బ్రిటన్, రష్యా, ప్రషియా అండ్ ఆస్ట్రియా అందరూ కలిపి నెపోలియన్ ఓడించారు. అండ్ మెట్ అట్ వియన్నా టు డ్రా అప్ ఏ సెటిల్మెంట్ ఫర్ యూరోప్. అంటే ఒక వియన్నా దగ్గర హాజరై ఒక సెటిల్మెంట్ అనేది తీసుకొచ్చారు. ద కాంగ్రెస్ వాజ్ హోస్టెడ్ బై, ఎవరు హోస్టెడ్ చేశారు అప్పటికి ద కాంగ్రెస్ అంటే ఆ మీటింగ్ అనేది ఎవరంటే ఆస్ట్రేలియన్ ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిచ్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్ట్రేలియన్ ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిచ్ అనేవారు ఇది ఆర్గనైజ్ చేశారనమాట. ఇది అంటే మొత్తానికి నెపోలియన్ ఓడించిన ఈ ఆస్ట్రేలియా, రష్యా, ప్రషియా, ఆస్ట్రియా అందరూ కూడా ఏంటంటే ఒక కలెక్టివ్లీ నెపోలియన్ ఓడించిన తర్వాత ఒక వియన్నా దగ్గర ఒక సెటిల్మెంట్ కోసం ఒక కాంగ్రెస్ ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అది ఏం చేసే వ్యక్తి ఎవరంటే ఆస్ట్రియా ఛాన్సలర్ అనమాట. హెడ్ ఆస్ట్రియా ఛాన్సలర్ ఎవరంటే డ్యూక్ మెటర్నిచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇలాంటి అడుగుతాడు ఎగ్జామ్లో. డ్యూక్ మెటర్నిచ్ అనమాట. అంతే ఫైనల్గా డ్యూక్ మెటర్నిచ్. ద డెలిగేట్స్ డ్రూ అప్ ద ట్రీటీ ఆఫ్ వియన్నా ఆఫ్ 1815 విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్డూయింగ్ మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ దట్ హ్యాడ్ కమ్ అబౌట్ ఇన్ యూరోప్ డ్యూరింగ్ ద నెపోలియన్ వార్స్ అనమాట. అలాగేనా ఇంతకుముందు ఫ్రెంచ్ రెవల్యూషన్ అవ్వకముందు ఇంకొకముందు ఫ్రెంచ్ని రూల్ చేసింది ఎవరంటే ఏ డైనాసిటీ అంటే బోర్బన్ డైనాసిటీ అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బోర్బన్ డైనాసిటీ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది వచ్చేసింది. వారు రీస్టోర్డ్ ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఇవన్నీ వాజ్ రీస్టోర్డ్ టు పవర్ అండ్ ఫ్రాన్స్ లాస్ట్ టెరిటరీస్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిన తర్వాత పీపుల్ కంటూ ఒక ఫ్రీడమ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఫ్రెంచ్ని ఎవరు కంట్రోల్ చేసుకున్నారు, టేకెన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నెపోలియన్ అనమాట. అవన్నీ కూడా నెపోలియన్ ఆక్యుపై చేసి అలాగే పవర్ని సంపాదించి ఫ్రెంచ్ అంతా కూడా నెపోలియన్ సొంతం చేసుకున్నారు అనమాట. ఓకేనా. అయితే ఇదనమాట. నెక్స్ట్ జర్మన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ 39 స్టేట్స్
దట్ హ్యాడ్ బీన్ సెటప్ బై నెపోలియన్ వాజ్ లెఫ్ట్ అన్టచ్డ్. అయితే జర్మన్ కాన్ఫిడెన్స్ అంటే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అంటే ఏంటి, మొత్తం జర్మనీలో 39 స్టేట్స్ మాత్రం నెపోలియన్ కూడా అసలు టచ్ చేయలేకపోయాడు అనమాట. జర్మన్లో ఉన్న 39 స్టేట్స్ అనమాట. ఇన్ ద ఈస్ట్ రష్యా వాజ్ గివెన్ పార్ట్ ఆఫ్ పోలాండ్, వాళ్ళు రష్యా గివెన్ ఏ పార్ట్స్ ఆఫ్ సాక్సోనీ. అలాగే ఈ రష్యా, అలాగే కొంత పోలాండ్లో కొంత పార్టు, రష్యాలో కొంత పార్ట్స్ను, సాక్సోనీ అనే పార్ట్స్ను, అలాగే రష్యా పార్ట్ ఆఫ్ పోలాండ్, ఇవన్నీ కూడా మన నెపోలియన్ అన్నీ కూడా టేకన్ కంట్రోల్ చేసుకున్నాడు. కానీ మాత్రం జర్మన్లో ఉన్న 39 స్టేట్స్ మాత్రం నెపోలియన్ అనేవారు అసలు అన్టచ్ అనమాట, అంటే అసలు చేసుకోలేదన్నమాట. ఓకేనా, అసలు టచ్ అయితే చేసుకోలేదన్నమాట. ఓకేనా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి, అన్నీ తీసుకున్నారు కానీ అవి మాత్రం అసలు టచ్ అయ్యి లేకపోయారు అనమాట. ఎవరు, నెపోలియన్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, డ్యూరింగ్ ద ఇయర్స్ ఫాలోయింగ్ 1815 తర్వాత ఏమైంది, ద ఫియర్ ఆఫ్ రిప్రెషన్ డ్రోవ్ మెనీ లిబరల్ నేషనలిస్ట్ అండర్ గ్రౌండ్. సీక్రెట్ సొసైటీస్ స్ప్రాంగ్ అప్ ఇన్ మెనీ యూరోపియన్ స్టేట్స్ టు ట్రైన్ and spread their ideas to be revolutionary at the time, meant a commitment to oppose monarchical forms that had been established after the Vienna Congress and to fight for liberty and freedom. అయితే ఏమైందైతే డ్యూరింగ్ ద 1815లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకా వియన్నా కాంగ్రెస్లో కొన్ని మీటింగ్లు పెట్టి మళ్ళీ ఏమనుకున్నారు, అందరూ యథావిధిగా మనం పాతదే కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. అయితే అప్పుడు ఏం చేశారు, కొన్ని రెవల్యూషనరీ గ్రూప్స్ సైలెంట్గా అంటే సీక్రెట్గా ఆ రెవల్యూషనరీకి ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే మొత్తం స్ప్రెడ్ చేసి మొత్తం మళ్ళీ వాళ్ళ మీదకి ఎగ్నెస్ట్గా మనం తిరుగుదాం, మన లిబర్టీ, మన ఫ్రీడమ్ గురించి మనం పోరాడదాం అని చెప్పి అందరూ కూడా సీక్రెట్గా ఇది చేశారనమాట. వన్ సచ్ ఇండివిజువల్ వాజ్ అంటే ఎవరైతే మీకు చెప్పాను సీక్రెట్గా మళ్ళీ కూడా పాత పద్ధతులనే తెస్తున్నారు, వాటిని మనం వ్యతిరేకించి పోరాడదాం అని చెప్పి మళ్ళీ దాని పోరాటం వన్ ఆఫ్ ద రెవల్యూషనర్ వచ్చి ఎవరంటే వెరీ వెరీ ఫేమస్ని మజ్నీ అనమాట. గ్యూసోపి మజ్నీ, బార్న్ ఇన్ జినియో ఇన్ 1807లో పుట్టారు. హీ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద సీక్రెట్ సొసైటీ ఆఫ్ ద కార్బోనరీ. ఆయన ఒక మెంబర్ అనమాట ఈ సీక్రెట్ సొసైటీలో, మీకు ఆల్రెడీ చెప్పనమాట. సీక్రెట్ సొసైటీలో ఆయన ఒక మెంబర్ అనమాట. ఓకేనా, యాజ్ ఏ యంగ్ మ్యాన్ ఆఫ్ 24 ఏజ్ అప్పుడు హీ వాజ్ సెంట్ టు ఎక్సెల్ ఇన్ 1831 ఫర్ అటెంప్టింగ్ ఏ రెవల్యూషన్ ఇన్ లిగురియా అనమాట. ఆయన 24 ఏజ్లోనే ఒక రెవల్యూషన్ అనేది కూడా స్టార్ట్ చేశారనమాట ఇన్ లిగురియా. ఈ సబ్సిక్వెంట్లీ ఫౌండెడ్ 2 more అండర్ గ్రౌండ్ సొసైటీస్. ఇలాగే ఎన్నో కూడా ఈ అండర్ గ్రౌండ్ సొసైటీస్, సీక్రెట్ సొసైటీస్ అన్నీ కూడా ఫౌండ్ చేసి పోరాటం అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే సో whose members like minded young men from Poland, France, Italy and German states, Mazzini believed that God had intended nations to be natural units of mankind, so Italy could not continue to a patchwork of small states and kingdoms, it to be forged into a single unified republic within a wider alliance of nations. This unification అలోన్ కుడ్ బి ద బేసిస్ ఆఫ్ ఇటాలియన్ లిబర్టీ. అంటే ఇటాలియన్ ఏమైతే స్టేట్స్ ఉన్నాయో ఇలా కాదు, మనం అందరం ఒకటే పోరాడదాం అని చెప్పి రావడమే దీన్ని దిస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్. అంటే అందరూ కూడా అంటే ఇలాగ స్మాల్ స్టేట్స్, కింగ్డమ్స్ ఏవైతే ఎట్లున్నాయో అలాగైతే మనకి కొద్దిగా కష్టం, అంటే పోరాడం అందరూ ఒక్కొక్క సింగిల్ యూనిఫైడ్ అవుతే మనం ఈజీగా రిపబ్లిక్ తెచ్చుకోవడం అని చెప్పింది మెయిన్గా ఎవరంటే ఈ మజ్నీ అనమాట. అందరినీ ఏకం కలుపుతాడు, అదే యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనమాట. ఓకేనా, ఫాలోయింగ్ ఈజ్ మోడల్ సీక్రెట్ సొసైటీస్ వర్ సెటప్ ఇన్ జర్మనీ, అలాగే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న సీక్రెట్ సొసైటీస్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా, డెమోక్రటిక్ రిపబ్లిక్స్ ఫ్రైట్ అండ్ ద కన్జర్వేటివ్స్. మెటర్నిచ్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్. సో అయితే మెటర్నిచ్ డిస్క్రైబ్డ్ ఏమని అంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ మజ్నీనే మెటర్నిచ్ ఏమనేవాడు అంటే ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్కి మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఎవరంటే ఈ మజ్నీ. ఈ మెటర్నిచ్ ఎవరంటే మీకు చెప్పిన వియన్నా కాంగ్రెస్ ఇందాక ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో మా ఛాన్సలర్ అనమాట, అంటే ఆయనే హెడ్ అనమాట. ఎవరంటే డూక్ మెటర్నిచ్ ఏంటంటారంటే మోస్ట్ ఎనిమీ వచ్చి ఎవరంటే మోస్ట్ ఎనిమీ వచ్చి ఎవరంటారంటే ఈయన మజ్నీ అనేవాడు మనకి మోస్ట్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్ అని చెప్పి అంటారనమాట. ఓకేనా,
నెక్స్ట్ యాజ్ కన్జర్వేటివ్ రిజైమ్ ట్రైడ్ టు కాన్సలేట్ దట్ పవర్ లిబరలిజం నేషనలిజం కేమ్ టు బి ఇంక్రీజింగ్లీ అసోసియేటెడ్ విత్ రెవల్యూషన్ ఇట్ మెనీ రీజన్స్ ఆఫ్ యూరోప్ సచ్ యాజ్ ఇటలీ అండ్ జర్మన్ స్టేట్స్. అంటే ఏమైంది ఇప్పుడుతో అందరికీ కూడా ఇంకా ఈ నేషనలిజం అనేది మాకంటూ ఒక నేషన్ కావాలి అంటే అప్పుడు ఎలాగుండేదంటే నేషన్ అంటే అప్పుడు కంట్రీస్ ఏంటంటే కొన్ని కంట్రీస్ అన్నీ కూడా కలిపి ఉండేవన్నమాట. అంటే మాకు అలా కాదు మాకంటూ ఒక సపరేట్ నేషన్ కావాలని ఒక్కొక్క కంట్రీ ఇలాగే ఇటలీ అండ్ జర్మన్ స్టేట్స్ అందరూ కూడా ఒకటైపోయి ఫుల్ ఇంక్రీజింగ్ అనమాట. రెవల్యూషన్ అనేది ఇంకా కూడా బాగా పెద్దగా జరిగిందనమాట. ఓకేనా. ద ప్రొవిన్సెస్ ఆఫ్ ఆటోమన్ ఎంపైర్, ఐర్లాండ్, పోలాండ్ ఇవన్నీ కూడా అర్థమైందా. సో అయితే దీస్ రెవల్యూషన్స్ వర్ లెడ్ బై రెవల్యూషన్స్ అనేది ఎవరు అంటే అధికారంగా ఎవరు ఉండేవారు అంటే ఈ లిబరల్ అండ్ నేషనలిస్ట్ బిలాంగింగ్ టు ద ఎవరు ఉండేవాళ్ళు ఈ లిబరల్ నేషనలిస్టులు అంటే రెవల్యూషనరీస్లో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, అలాగే అమాంగ్ ప్రొఫెసర్స్, స్కూల్ టీచర్స్, క్లర్క్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద కమర్షియల్ మిడిల్ క్లాస్ అందరూ కూడా దీంట్లో బాగా పార్టిసిపేషన్ చేశారనమాట. సో మొత్తం మీకు అర్థమైంది. ఇదంతా కూడా చెప్తుంది ఏకం లిబరలిజం. మాకు అంటూ ఒక ఫ్రీడమ్ కావాలి, లిబరలిజం కావాలి అని చెప్పి అనమాట. ద ఫస్ట్ అపీల్ టుక్ ప్లేస్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ జూలై 1830 ద బోర్బన్ కింగ్స్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు ఈ బోర్బన్ కింగ్స్ ఎప్పుడైతే రూల్ చేస్తున్నారో అప్పటి నుంచి లూయిస్ 16 అని ఉంటారో అప్పటి నుంచి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరగడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఓకేనా. రియాక్షన్ ఆఫ్ వర్ నాట్ వాట్ రూల్డ్ బై who installed a constitutional monarchy with Louis Philippe at his head అనమాట. అయితే మెటర్నిచ్ వన్స్ రిమార్క్ ఏమంటాడు, వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ద రెస్ట్ ఆఫ్ యూరోప్ క్యాచెస్ కోల్డ్ అనమాట. ఒక్కసారి ఫ్రాన్స్ కానీ తుమ్మితే రెస్ట్ ఆఫ్ యూరోప్ క్యాచెస్ కోల్డ్ అనమాట. అంతా కూడా కోల్డ్. ఓకేనా. సో ఏంటి మీకు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒకసారి తుమ్మితే ఏమవుతుంది మిగతా వాళ్ళు కూడా అది అంటువ్యాధిలాగా అంటిపోద్ది అనమాట. అంటే ఇక్కడ మీకు ఏమైంది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, ఇది ఫ్రాన్స్ అనమాట. సో ఒకసారి ఫ్రాన్స్ స్టార్ట్ చేయగానే ఏమైంది అందరికి కూడా అదే పట్టింది. మాకు లిబరేషన్ కావాలి, మాకుంటూ ఒక నేషన్ కావాలని చెప్పి అది దీని యొక్క అర్థం అనమాట. ఓకేనా. దీని యొక్క అర్థం. ఆ తర్వాత అదనమాట అది. ఆ తర్వాత ఫ్రాన్స్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, గ్రీస్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద ఒట్టోమన్ ఎంపైర్ సిన్స్ ద 15th century నుంచి గ్రీస్ అనేది ఈ ఒట్టోమన్ ఎంపైర్లో ఒక పార్ట్ అనమాట. అయితే ఫైనల్లీ ద ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అనే ఒక ట్రీటీ జరిగింది. ఎప్పుడు 1832 రికాగ్నైజ్డ్ గ్రీస్ యాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్. అప్పటి నుంచి గ్రీక్ ఏమంటే 1832 నుంచి రికాగ్నైజ్ ఏమైందంటే గ్రీక్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ అనమాట. ఓకేనా. అంటే ఇలాగ అందుకే మీకు పైన స్టేట్మెంట్ అన్నది ఒక్కసారి ఈ ఫ్రాన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో దాంతోపాటు అందరూ కూడా స్టార్ట్ చేసి మాకంటూ సపరేట్గా నేషన్ కావాలి అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ అనమాట. ద ఎంఫసిస్ ఆన్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అండ్ ద కలెక్షన్ ఆఫ్ లోకల్ folklore was not just to recover an ancient national spirit but also to carry the modern nationalist message to large audience who were mostly illiterate. This was especially so in case of అయితే అప్పుడులో ఎక్కువగా మోస్ట్లీ ఇల్లిటరేట్ అంటే వాళ్ళకి చదువు కూడా ఎక్కువగా రాదన్నమాట. ఎస్పెషల్ టు లుక్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎవరు పోలాండ్ విచ్ హ్యాడ్ బిన్ పార్టిషన్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 18th century బై ద గ్రేట్ పవర్స్. అయితే పోలాండ్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ 18th century అనేది డివైడ్ అయిపోయింది అనమాట. ఇది పోలాండ్ అనే కంట్రీ 18th centuryలో డివైడ్ అయిపోయింది. విచ్ హ్యాడ్ బీన్ పార్టీషన్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 18th century. దేని నుంచి గ్రేట్ పవర్స్ రష్యా, ప్రష్యా అండ్ ఆస్ట్రియా నుంచి విడిపోయింది ఏంటి దిస్ పోలాండ్ అనమాట. ఈవెన్ దో పోలాండ్ నో లాంగర్ ఎగ్జిస్టెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ టెరిటరీ, నేషనల్ ఫీలింగ్స్ వర్ కెప్ట్ అలైవ్ త్రూ మ్యూజిక్ అండ్ లాంగ్వేజ్. కానీ నేషనల్ ఫీలింగ్స్ వర్ కెప్ట్ అలైవ్ అనమాట ఉంది త్రూ మ్యూజిక్ అండ్ లాంగ్వేజ్ ద్వారా అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ లాంగ్వేజ్ టు ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్. అయితే ఈ లాంగ్వేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. నేషనల్ అనేది ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్ ఆఫ్టర్ రష్యన్ ఆక్యుపేషన్. ఎప్పుడైతే రష్యా ఆక్యుపై చేసిందో ద పోలిష్ లాంగ్వేజ్ వాజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ స్కూల్స్ అండ్ రష్యన్ లాంగ్వేజ్. అయితే ఏమైంది ఇంతకుముందు లాంగ్వేజ్ అనేవి మీకు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అయితే ఎప్పుడైతే రష్యా ఈ పోలాండ్ని ఆక్యుపై చేసిందో అప్పుడు రష్యా వాళ్ళు ఏం చేశారంటే ఆ పోలిష్ లాంగ్వేజ్ని మొత్తం స్కూల్ నుంచి తీసి అంతా కూడా రష్యన్ లాంగ్వేజ్ని
ఇంపోజ్ చేశారనమాట. అర్థమవుతుందా? ఇన్ 1831 అన్ ఆర్మ్డ్ రెబెలియన్ ఎగైన్స్ట్ రష్యా రూల్ టుక్ ప్లేస్ విచ్ వాజ్ అల్టిమేట్లీ క్రష్డ్ అనమాట. అయితే ఆర్మ్డ్ రెబెలియన్ కూడా రష్యా పైకి దాడులు చేసినప్పటికీ ఫైనల్గా రష్యా అనేది క్రష్ చేశారు. ఫాలోయింగ్ దిస్ మెనీ మెంబర్స్ ఆఫ్ ద క్లర్జీ ఇన్ పోలాండ్ బిగన్ టు యూజ్ లాంగ్వేజ్ యాజ్ ఏ వెపన్ ఆఫ్ నేషనల్ రెసిస్టెన్స్. చాలామంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రష్యా ఇంపోజ్ చేసినప్పటికీ పోలాండ్లోనే పోలిష్ లాంగ్వేజ్లోనే ఎక్కువగా కూడా మాట్లాడే వాళ్ళు అనమాట. ఓకేనా. పోలిష్ వాజ్ యూజ్డ్ ఫర్ చర్చ్ గ్యాదరింగ్స్ అండ్ ఆల్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. యాజ్ ఎ రిజల్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీస్ట్స్ అండ్ బిషప్స్ వర్ పుట్ ఇన్ జైల్ ఆర్ సెంట్ టు సైబీరియా ఫర్ ద రష్యన్ అథారిటీ యాజ్ పనిష్మెంట్ ఫర్. అయితే మీకు ఏం చెప్పాను, రష్యా తన యొక్క లాంగ్వేజ్ ఇంపోజ్ చేసినప్పటికీ ఎక్కువగా పోలాండ్ యొక్క ప్రీస్టులు, చర్చ్ యొక్క ఫాదర్స్, హెడ్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ కూడా ఏం లాంగ్వేజ్ యూజ్ చేశారు, ఈ పాలిష్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేశారు. సో దానికి అలాగే లార్జ్ చర్చ్ గ్యాదరింగ్స్, అలాగే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యేప్పటికి ఈ రష్యా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు జైల్లో పెట్టి సైబీరియాకి పంపించారనమాట. పంపించి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే రష్యా ఒక అథారిటీస్ వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? అది నెక్స్ట్ హంగర్ హార్డ్షిప్ పాపులర్ రివోల్ట్. నెక్స్ట్ అయితే 1830s ఫర్ ఇయర్స్ ఆఫ్ గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్. అయితే 1830 నుంచి ఎకనామిక్ అనేది చాలా అయితే 1830 అప్పుడు ఈ యూరోపియన్స్లో ఎకానమీ అనేది చాలా కష్టంగా ఉండేది అనమాట. అంటే వాళ్ళ ఎకానమీ అనేది అంత బాగాలేదు, చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century సా అన్ ఎనార్మస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. అయితే ఎందుకు అంత కష్టంగా, అంత ఇబ్బందికరంగా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century ఏమైందంటే పాపులేషన్ అనేది బాగా కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఇన్ మోస్ట్ కంట్రీస్ దెర్ ఆర్ మోర్ సీకర్స్ ఆఫ్ జాబ్స్ దాన్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎక్కువగా జాబ్స్ ఎక్కువగా చూసేవాళ్ళు అనమాట. ఓకేనా. మోస్ట్ కంట్రీస్ అనమాట ఎక్కువ మాకు జాబ్ కావాలని. ఎందుకు పాపులేషన్ కూడా అలాగే ఎక్కువగా పెరిగిపోయింది. పాపులేషన్ ఫర్ రూరల్ ఏరియాస్ మైగ్రేటెడ్ టు సిటీస్ లివ్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ సమ్స్. అయితే ఏవైతే పాపులేషన్ రూరల్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళంటూ సిటీస్కి మూవ్ అయ్యేవారు అనమాట. ఓవర్ క్రౌడ్ సమ్ స్మాల్ ప్రొడ్యూసర్ ఇన్ టౌన్స్ వర్ ఫేస్డ్ కాంపిటీషన్ ఫర్ ఇంపోర్ట్స్ ఆఫ్ చీప్ మిషన్ గుడ్స్. అలాగే ఎవరైతే అంటే యూత్ ఉంటారో వాళ్ళంతా కూడా రూరల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళంతా కూడా సిటీస్కి ఓవర్ క్రౌడెడ్గా ఫుల్గా వెళ్ళిపోయారు అనమాట. అలాగే స్మాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది ఒక కాంపిటీషన్ అనేది చాలా టఫ్ కాంపిటీషన్ అయింది అనమాట. ఎందుకు? ఇంపోర్ట్స్ ఆఫ్ చీప్ మిషన్ మేడ్ గుడ్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అంటే చీప్ మిషన్ మేడ్ గుడ్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసేసరికి వీళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా వీళ్ళకి ఒక కాంపిటీషన్ అనేది ఫుల్గా అయిపోయింది అనమాట. సో దిస్ వాజ్ స్పెషల్లీ సో ఇన్ టెక్స్టైల్ ప్రొడక్షన్. ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే టెక్స్టైల్ ప్రొడక్షన్లో ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు అనేది ఎక్కువగా ఈ స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఇబ్బందులు అనేవి ఎక్కువగా జరిగిందనమాట. ఇందులో అంటే దిస్ టెక్స్టైల్ ప్రొడక్షన్ అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ అలాగే ద రైజ్ ఆఫ్ ఫుడ్. అలాగే దాంతో కాకుండా ఇంకేమయ్యేది, ఫుడ్ యొక్క ప్రైసెస్ ఇవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి జరిగాయి అన్నమాట. అయితే ద ఇయర్ 1848 అనమాట. ఇయర్ 1848లో ఏం జరిగింది? ఇయర్ 1848 ఫుడ్ షార్టేజెస్, అలాగే వైడ్ స్ప్రెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఫుడ్ ఎక్కడ దొరకపోవడము, బ్రాడ్ ద పాపులేషన్ ఆఫ్ ప్యారిస్ అవుట్ అంటే ప్యారిస్లో ఉన్న అందరూ కూడా బయటకు వచ్చి లూయిస్ ఫిలిప్ ఇదంతా కూడా చాలా అంటే ఇదంతా ఏంటంటే హంగర్ అంటే పాపులర్ రివోల్ట్ అనమాట. ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్. అప్పుడు లూయిస్ ఫిలిప్ ఏంటంటే ఈ ఫ్రెంచ్ అందరూ కూడా ఇవన్నీ ప్రైసెస్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఫ్రెంచ్ పీపుల్ అందరూ కూడా బయటకు వచ్చి అందరూ కూడా నిరసనలు ఇవన్నీ కూడా తెలిపారనమాట. అప్పుడు ఫ్రెంచ్ని రూల్ చేసింది ఎవరంటే లూయిస్ ఫిలిప్. అక్కడ నుంచి పారిపోయాడు అనమాట. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ మీద రివోల్ట్ అనేది చేయడం వల్ల. అలాగే నేషనల్ అసెంబ్లీ ప్రొక్లైమ్డ్ యాజ్ రిపబ్లిక్. అయితే అప్పుడు వచ్చిన తర్వాత ఫైనల్గా వీళ్ళంటూ ఒక నేషనల్ అసెంబ్లీని పెట్టుకున్నారంట. అయితే ఆ నేషనల్ ప్రొక్లైమ్డ్ ఏంటి? రిపబ్లిక్, ఫ్రీడమ్ రిపబ్లిక్. అలాగే గ్రాంటెడ్ సఫరేజ్ టు ఆల్ అడల్ట్మెంట్స్ అబౌట్ 21 అండ్ గ్రాంటెడ్ రైట్ టు వర్క్ అనమాట. ఒక రిపబ్లిక్. అలాగే అందరు అడల్ట్ మేల్స్ ఎవరైతే అబౌట్ 21, ఓన్లీ మేల్స్ ఇక్కడ, మళ్ళీ ఉమెన్స్ కూడా లేదు, ఎవరైతే అబౌట్ 21 ఉన్నాయో వాళ్ళకి ఓటు హక్కు. అలాగే గ్యారంటీడ్ రైట్ టు వర్క్ అనమాట. ఓకేనా. రైట్ టు పని చేసుకోవడానికి కూడా మీకంటూ ఒక రైట్ అని చెప్పి ఇచ్చారనమాట. అర్థమైందా? ఇదనమాట. సో అయితే ఎర్లియర్ ఇన్ 1848లో మళ్ళీ ఏం జరిగింది? 1848లో
1845లో ఏం జరిగిందంటే వీవర్స్ ఇన్ సిలిషియా హ్యాడ్ లెడ్ ది రివోల్ట్ అగైన్స్ట్ కాంట్రాక్టర్స్ మీద రివోల్ట్ జరిగారు. ఎందుకు? హూ సప్లైడ్ దమ్ రా మెటీరియల్ గేవ్ దమ్ ఆర్డర్స్ ఫర్ ఫినిష్డ్ ట్రాక్టర్స్ బట్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ ద పేమెంట్స్ అనమాట. అంటే ఎందుకు ఈ కాంట్రాక్టర్స్ మీద ఎందుకు వాళ్ళంతా రివోల్ట్ చేశారంటే వాళ్ళు ఏదైతే ఫినిష్డ్ టెక్స్టైల్స్ ఉన్నాయో దాని మీద ఏంటంటే పేమెంట్స్ అనేవి చాలా బాగా తగ్గిపోయాయి అనమాట. ఓకేనా. ద జర్నలిస్ట్ విలియం వోల్ఫ్ డిస్క్రైబ్డ్ ద ఈవెంట్స్ ఇన్ ఏ సెల్సియన్ విలేజ్ యాజ్ ఫాలోస్ అనమాట. అర్థమవుతుంది. ఇన్ దీస్ విలేజెస్ విత్ ఇన్ కాటన్ వీవింగ్ ఇస్ ద మోడ్. అంటే ఎందుకు ఈ విలేజెస్లో ఎక్కువ అంటే 18,000 మంది వర్కర్స్ అంతా కూడా ఇదే చేసేవాళ్ళు. ఏంటి? ఈ వర్క్ కాటన్ వీవింగ్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ అనమాట. సో దీనివల్ల పేమెంట్స్ రెడ్యూస్ చేయడం వల్ల వీళ్ళంతా కూడా రివోల్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. సో అలాగే రివోల్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రిమైనింగ్ నెక్స్ట్ టాపిక్లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.